ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధనా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములైన ప్రేమమయుడ, కరుణామయుడ, కృపామయుడ, ఈ ఆదివారపు ఆరాధనలో తండ్రి నీ బిడ్డల మీద మేమందరం తండ్రి ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో, ఉజ్జీవంతో తండ్రి హృదయపూర్వకంగా నన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, నువ్వు కీర్తించడానికి, కొనియాడడానికి, మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి ఆరాధన కొరకైన వాక్యాన్ని మాకు అందించండి. నీ వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్క హృదయాలు నాటబడి, ఉజ్జీవింపబడి, ధైర్యపరచబడి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి నీవే సహాయమును దయచేయమని, నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అనుమతితో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆరాధన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం అందరూ తీయండి బైబిల్. సామ్స్ 35. సామ్స్ 35 అంటే 30th చాప్టర్ 5th వెర్స్. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదవండమ్మా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని యొక్క గుణ లక్షణాలని మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, దేవునికి కూడా కోపం వస్తూ ఉంటుందట. అల్లరి చేస్తున్నప్పుడు, దేవుని మాట వినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం ఎంతసేపు ఉంటుందంటే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు కాబట్టి ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా మరి మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని బిడ్డలుగా కొనసాగుతూ దేవుని రుచి చూచి ఎరిగిన వారంగా మనం ఉన్నాం కదా. దేవుని రుచి చూచి ఎరిగి దేవునితో అంటుకట్టబడిన అనుభవంలో దేవునితో సహవాసం చేస్తూ మనం ఉన్నాం. అటువంటప్పుడు ఆయన లక్షణాలు మనం కలిగి ఉండాలా వద్దా? ఎవరి పిల్లలకి వాళ్ళ లక్షణాలు ఉన్నాయి కదా. ఎవరి పిల్లలకి వారి సారూప్యంలో ఉన్నారు, వారి గుణ లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలుగా మనం దేవుని లక్షణాన్ని కలిగి ఉండాలి. ఏంటి ఆయన లక్షణం? బ్రైటీ ఏంటి దేవుని లక్షణం? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు. నీకు మీద కోపపడుతున్నావు అటు వెళ్ళిపో, నీ మమ్మీ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఈ రోజున ఆయన బిడ్డలుగా మన కోపం ఎలా ఉంది? నిమిషం మాత్రం ఉంటుందా? కంటిన్యూస్గా ఉంటుందా? ఏ వ్యక్తికైనా కోపం ఎక్కువ సమయం ఉంటే అనారోగ్యం వచ్చేస్తుందండి. మీరు చూడండి, కోపం తెచ్చుకోవడానికి ఎంత ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ ఉపయోగించాలో ఆలోచించండి. ఒక వ్యక్తి మీద గట్టిగా అరవాలి అనుకోండి, మనం ఎక్కడ లేని ఎనర్జీ లెవెల్స్ తెచ్చుకుంటే కానీ ఒక బీపీ తెచ్చుకుని అవతల వ్యక్తి మీద అరవలేము. అలా నువ్వు ఎంతసేపు అరవగలుగుతావు? ఒక 5 నిమిషాలు నడిచామనుకోండి, 10 నిమిషాలకి ఇంకా కంటిన్యూస్గా బీపీ వచ్చేవాడికి బీపీ మళ్ళీ తెప్పించేస్తామన్నాం అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు తెలుసా. మీకు బాగా బీపీ వచ్చేవాళ్ళకి కంటిన్యూస్గా బీపీ తెప్పిస్తూ ఉన్నాం అనుకోండి, కొంత సమయానికి వారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అందుకనే బీపీ వచ్చిన వాళ్ళతోటి తప్ప రైటా అనేది పక్కన పెట్టి వాళ్ళకి బీపీ వచ్చేటట్టుగా మనం ప్రవర్తించుకోండి. నిజం అది నిజం. మెడికల్గా అవతల వ్యక్తిని కొంచెం చల్లారేటట్టు చూడాలి. వాళ్ళకి అన్కంట్రోల్డ్ అయిపోతూ ఉంటారు. బీపీ వచ్చేవాళ్ళు అన్కంట్రోల్డ్ అయిపోయి వాళ్ళు ఇంకా ఆఖరికి చాలా అరిసి ఆఖరికి అలా పడిపోతారు, అంతే పడిపోతారండి. కాబట్టి కోపం అనేది ఎప్పుడు ఎక్కువ కాలంగా ఎక్కువ సమయం మనలో ఉంటే 100కి 100 మన ఆరోగ్యాన్ని మనం చాలా ఎక్కువ మోతాదులో మనం కొనుక్కుని మనలో మనం దాచుకుంటున్నట్టే లెక్క. అందుకనే దేవుని బిడ్డలుగా కోపం అనేది మనలో ఎక్కువ సమయం అనేది ఉండకూడదు. మరి ఎంత సమయం ఉండాలి? కోపం నిమిషం మాత్రమే ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, నా కోపం అంటే అరవనండి, హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటాం. భోజనం తినకుండా మాది సాధించేదాకా మన కోపాన్ని మౌన వ్రతం చేస్తూ ఉంటారు. అదో రకమైన కోపం పద్ధతి, మెథడాలజీ కదా. మాకు కావాల్సింది ఇచ్చేదాకా, కావాల్సింది పొందుకునేదాకా తినము, తాగము, మాట్లాడము. ఏదో కోతుల బొమ్మలు కూడా ఉంటాయి చూడండి,
మూతి మీద చేతులు వేసుకుని చెవులు వేసుకొని ఎవరితో మాట్లాడము, ఎవరి మాటలు వినము, ఎవరికి బతిమాలుతున్నా ఒప్పుకోము. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక పద్ధతి. ఏ పద్ధతి అయినా సరే కోపం ఎక్కువ సమయం మన దగ్గర దేవుని బిడ్డలకి ఉండకూడదు. నిమిషం మాత్రమే ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల బిడ్డల మీద కోపడడం సర్వసాధారణం. కుటుంబంలో ఒకరి మీద ఒకరు కోపడడం చాలా సర్వసాధారణమైన విషయం. తప్పు చేసినప్పుడు కోపడడం అవసరం కూడా. కానీ ఆ కోపం అనేది నిమిషం మాత్రమే ఉండాలి. ఎక్కువ సమయం ఉంటే మనం దేవుని బిడ్డలుగా ఉండలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇంకా దయ ఎలా ఎంతసేపు ఉండాలట? ఆయుష్కాలం అంతా ఉండాలి, జీవితకాలం అంతా ఉండాలి. ఆ కోపం తర్వాత వెంటనే ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోవాలి. ఒక్క సెకండ్లో ఫ్లికరింగ్ లాగా మర్చిపోయి మరలా ప్రేమ, దయ, జాలి, ప్రేమ, దయ అంత ప్రేమగా ఉండగలగాలి. నిజమండి. ఇది నిజ జీవితంలో మనం దేవుని బిడ్డలుగా రియల్ ప్రాక్టికల్ లైఫ్లో దేవుని వాక్యం మనలో పనిచేయకపోతే మనం ఏ విధంగా దేవుని బిడ్డలుగా ఎదగలుగుతాం? దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, ఆ వాక్యం మనలో పనిచేయాలి కదా. ఇప్పుడు మనం వాడుతున్న మందులకి మన రోగం తగ్గకపోతే ఏంటి ఉపయోగం కదా? ఏంటి ఉపయోగం చెప్పండి? అనారోగ్యం వచ్చి వెళ్ళాం, తగ్గట్లేదు. అనారోగ్యం వచ్చి మెడిసిన్స్ మార్చారు, తగ్గాలి కదా. ఇప్పుడు మన చార్లెస్ గారిని మండే ఆపరేషన్ ఇక్కడ తగ్గలేదు, వైజాగ్ దాకా తీసుకెళ్ళారు, వేరే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అల్టిమేట్గా మనకి రోగం అనేది తగ్గాలి. కాబట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం కూడా మనలో పని చేయాలంటే ఆ వాక్యం అనేది వినాలి. దాని ద్వారా ఈ లోకంలో జీవించే ప్రతి చిన్న విషయంలో మనలో మార్పు రావాలి. మనలో మార్పు రాకపోతే దేవుని వాక్యం మనలో పనిచేయట్లేదు అన్నమాట. ఈ దినం నుంచి మనం ఒక నిబంధన చేసుకోవాలి. మనలో ఎల్లప్పుడూ చిరాకు, కోపము, ఆగ్రహము, ఆవేశము నిమిషం మాత్రమే ఉండాలి. నిమిషం తర్వాత ఎవరికైనా ఉందనుకోండి, ఆ ఇంట్లో ఉన్న ఒక అద్దం తీసుకెళ్ళి ముఖం ముందు పెట్టండి. కోపంలో ఎంత అందంగా ఉంటారో, ఎంత సౌందర్యంగా ఉంటారో వాళ్ళకి కనబడుతుంది. మీరు ఎప్పుడైనా కోపంలో చూడండి ఎంత అందంగా ఉంటారో. మనమేనా అనిపిస్తుంది. మన ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి. మన కోపంలో మన ఫీలింగ్స్ అప్పుడు దాకా మనం అర్థం చేసుకుని తయారవుతూ ఉంటాం కదా. చాలా బాగున్నానే ఎవరికైనా అనుకుంటూ ఉంటాం, నేను బాగానే ఉన్నాను సహజమే. కానీ కోపంలో చూసుకోండి, ఇది నేనేనా అంటే నాలో ఉన్న ఇంకో లోపల కూడా ఉన్నాడు, వాడి ఫీలింగ్స్ అనమాట. ఇవన్నీ ఎవడున్నాడు? బయట తిరుగుతూ ఉంటాడు కదా, వాడి యొక్క ముఖ ఫీలింగ్స్ అనేది మన ముఖంలో కనబడుతూ ఉంటాయి. నిమిషం దాటగానే మనమే అర్థం ఉందని చూసుకుందాం, ఇంకా సైతాన్ కూడా మనలోనే ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదని వెంటనే దేవుని బిడ్డగా మారడానికి మన దయ అనే అంశాన్ని మనలోనికి తీసుకురావాలి. దేవుని బిడ్డగా దయగా ఉండేవాళ్ళు, జాలిగా ఉండేవాళ్ళు, కరుణగా ఉండేవాళ్ళు ముఖాలు తెలియకుండానే సాత్వికంగా మారిపోతూ ఉంటాయి. మీరు జైలుకి ఎప్పుడైనా వెళ్ళండి పరిచయం చేయడానికి. మా పాస్టర్ గారు జైల్లోనే పరిచయం చేస్తూ ఉంటాడు. మా పాస్టర్ గారు జాన్ మోసెస్ గారు. అందులో ఉన్న దొంగలందరూ కరుడుగట్టిన ముఖాలే. కరుడుగట్టిన దొంగలు అంటారు, ముఖం మీద రాసి ఉంటుంది, ముఖ కవళికలు కూడా అలా మారిపోతూ ఉంటాయి. వాడు దేవుని బిడ్డల ముఖాలు చూస్తామనండి, తెలియకుండానే వాళ్ళ ఈ ప్రేమతో సాత్వికంగా వాళ్ళ ముఖ కవళికలు అంటే హృదయంలో ఎటువంటి సాఫ్ట్వేర్ ఉంటుందో ముఖంలో ఉన్న హార్డ్వేర్ కూడా అలాగా మారిపోతూ ఉంటాం. కాబట్టి దయ, ప్రేమ, జాలి కలిగి ఉండకపోతే మనం దేవుని బిడ్డలుగా ఉండలేము. ఈరోజు దేవుడి నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటి? దేవుడు మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు, మనల్ని గద్దించేవాడిగా ఉన్నాడు. మందిరంలో మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పడానికే మందిరం కాదు, మనల్ని హెచ్చరించడానికి, గద్దించడానికి, మనల్ని సరిచేయడానికి, వాక్యం ద్వారా వెనకస్నానం చేయడానికి, దేవుని మందిరంలో మనం సరిచేసుకోవడానికే దేవుని మందిరంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయన గుణ లక్షణాలు ఏమిటి? ఒకటి, మనల్ని హెచ్చరించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఒక నిమిషం మాత్రమేనా కోపం ఉండాలి. వాయిస్ మాడ్యులేషన్ ఒకసారిగా మారిపోయింది కదండి, సౌండ్ ఎందుకు తెలియదు నాకు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ రెండు లక్షణాలు నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా దేవుని బిడ్డగా ఉండాలంటే కోపం రావడం సర్వసాధారణం, అది నిమిషం మాత్రమే ఉండాలి.
దయ మాత్రం ఎల్లప్పుడూ మనం చూపించే వారంగా ఉండాలి. ఇది దేవుని లక్షణం. మన గుర్తుడికి అటువంటిదిగా ఉండాలి. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషంగా లగాలి భార్యాభర్తలు. అంతే కదండి. గడపకు గడపకు వేరే రూము ఈ రూము జీవితకాలం మనం వెళ్తూ ఉంటే అసలు పెళ్ళి ఎందుకండి? పెళ్ళి తల్లిదండ్రులు చేసింది ఎందుకు? వాళ్ళిద్దరూ కష్టమో నష్టమో తిట్టుకునో కొట్టుకునో కలిసి ఒక చోట ఉంటారండి. గెంజి తగినా పర్లేదు, గెంజి తగిన కూడా బతుకుతున్నారు కదా. ఏమున్నదన్నది ప్రశ్న కాదు, ఎలా బ్రతుకుతున్నాం అన్నదే ప్రశ్న. సంతోషం మెటీరియలిస్టిక్ కాంపౌండ్స్లో లేవండి. మెటీరియల్ సంతోషం అనేది. సంతోషం ఎక్కడుందండి? ఒక మనిషి యొక్క ఆలోచన, ఒక మనిషి యొక్క లక్షణాలు, ఒక మనిషి యొక్క ప్రేమ, వాటిల్లోనే ఉంది. కానీ సాయంకాలం ఏడుకోవచ్చు అంతకంత దెబ్బలాడుకున్నా పొద్దునేడికి సంతోషంగా లేసేవారికి ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ కొన్ని వాక్యాలు చూద్దాం. ఆ కీర్తనలోనే 34వ అధ్యాయం తీయండి. 19-20 వచ్చిన చూడండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా విడిపించు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను. కాబట్టి నీతిమంతుడిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన కలిగిన ఆపదలు 1-2 కాదట. ఎన్ని ఆపదలు కలుగుతాయి? అనేకం కలుగుతాయి. అనేకం, 1 కాదు 2 కాదు. కాకపోతే ఆపదలన్నిటిలోంచి విడిపించేవాడు మన దేవుడు మాత్రమే. అయ్యా నాకు కష్టం వచ్చేసింది, దేవునిలో ఉన్నాను, నష్టం వచ్చేసింది, దేవునిలో ఉన్నాను, నేను దేవుణ్ణి ఎంత నమ్మకంగా ఉన్నాను, నాకే అనుకున్నది జరగట్లేదు, నీకు అనుకున్నది జరగడానికే రెడీగా ఆయన ఉన్నాడా? నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఆపదలు అనేకం వస్తాయంటున్నాడు ఆయన. కానీ విడిపెడతానంటున్నాడు. ఆ వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడతావు కదా. ఆ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు నిన్ను చూసి సంతోషించి నీ విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందించి అప్పుడే ఆయన విడిపించేవాడిగా ఉన్నాడు. నీ ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరిగిపోకుండా కాపాడేవాడు ఆయనే. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. దేవుని బిడ్డలుగా ఉండగలిగితే ఈ లోకంలో అనేక సమస్యలు వచ్చినా ఆయనే విడిపించేవాడిగా ఉన్నాడు. ఇంకా వచనం తిండి యోబు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. యోబు 11:16. యోబు జోబ్ 11 బైబిల్ జోబ్ 11:16. చాలండి. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారునీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం. మన దుర్దశను మనం ఏం చేయాలట? నిశ్చయముగా మర్చిపోయినట్టు దేవుడు చేస్తాడట. నీకు అనేకమైన పరిస్థితుల్లో మనం ఇబ్బందుల్లో నుంచి దేవుడు బయట తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క దుర్దశను నువ్వు మర్చిపోయేంతగా మళ్ళా విశాల ప్రదేశంలో, సంతోష ప్రదేశంలో మనం తీసుకెళ్తాడు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు, ఎన్ని తరాలండి? 430 ఇయర్స్ అంటే ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయి ఉంటాయి? ఎన్ని జనరేషన్స్ అండి? ఒక మనిషి ఒక 100 ఇయర్స్ వేసుకుంటే అప్పుడు వాళ్ళు 4 జనరేషన్స్ కదా. 4 జనరేషన్స్ బానిసత్వంలోనే ఉన్నారు. కానీ వారిని సంతోషంలోకి పాలుతేనలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడో లేదా? తీసుకొచ్చాడు. ఎప్పుడూ నాకు ఇలాగే ఉంటుంది అని అనుకోకూడదు. ఎప్పుడూ నా పరిస్థితులు ఇలాగే ఉంటాయని అనుకోకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన చర్చిలో ఏమేమి పోయినాయి? ఇన్వర్టర్ పోయింది, ఆఫరింగ్ బాక్స్ పోయింది, నెక్స్ట్ ఆయన రికార్డ్ అయిపోయాడు కాబట్టి హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళిపోయాడు, సీసీ కెమెరా హార్డ్ డిస్క్. మరి ఇది ఎలా వచ్చింది? దొరకలేదు. కొత్తగా ఎంత ఎక్కడికి ఎలా చేస్తారు సిస్టర్ గారు? చేయించలేము. మరి ఇది ఎలా వచ్చిందంటే, నేను పరిచర్య ప్రారంభించి 10.5 సంవత్సరాలు అయింది. అందులో ఇంట్లో పెట్టేవాళ్ళం మందిరం లేక ఒక చోట రెండుకి పెట్టేవాళ్ళం. 10 ఇయర్స్ బ్యాక్ 2 చేయించాం. ఈ 10 సంవత్సరాలు ఎక్కడ ఉంది తెలిసింది? స్టోర్ రూమ్లో ఉంది. అయ్యో నన్ను వాడట్లేదు, నేను ఇంత టాలెంటెడ్, నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అని పాపం చాలాసార్లు బాధపడి ఉంటుంది కదా. 10 సంవత్సరాలు స్టోర్ రూమ్లో ఉండిపోయిందండి. ఈ రోజున ఎప్పుడైనా ఇలా పోతుందని మన కళ్ళలో కూడా ఊహించామా?
అసలు ఇక్కడ ఫస్ట్ ఇదే చర్చ్, ఏ బిల్డింగ్ లేదు ఇక్కడ. పక్కగా తాగుబోతులు ఉండే ప్లేస్ ఇది. అయినా ఏ రోజున ఏమీ జరగలేదే, ప్రహారీ కూడా లేదు, ఇలా ఏం లేదు, పోలేదు, అనుకోకుండా జరగలేదు. ఇప్పుడు దీని యొక్క అవకాశం అనేది ఉంది. అంటే ప్రతి దానికి తగిన సమయంలో దేవుడు వాడుకునేవాడిగా ఉన్నాడు. మనకి దీని అవసరమే ఉందిలే అనేసి మనం ఎందుకు చెత్త అంతా ఎందుకు ఖాళీ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ రోజున ఇది ఎంత చూడండి ఎంత ఘనపరచబడినది కనుక సేమ్ టు సేమ్ ఇప్పుడు మనకి దేవుడి పరిచయంలో వాడబడేదిగా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని తగిన సమయంలో జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నాడు. మనం విగ్రస్గా మనం ప్రయాసపడి నాకు ఈ నిమిషం అందే జరగాలి, ఈ నిమిషం అందే జరగాలి. పిల్లలు అంటారు కదా, కావాలి అంటారు, సరే కొంటాను రా అంటాం. ఈ నిమిషం కొండమా ఎక్కువ రా అంటే ఈ నిమిషం అందే కావాలి, ఈ నిమిషం అందే. వర్షాలు వస్తున్నా సరే ఈ నిమిషం అందే కావాలి. కాబట్టి అది ఈ నిమిషం అందే రాబోయేది. తగిన సమయంలో తగిన ప్రణాళికలో దేవుడు మనల్ని, కానీ ఈ లోపు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి, నమ్మకంగా ఉండే వారంగా ఉండాలి. దేవుని కోసం కనిపెడుతూ ఉంటే ప్రతి ఒక్కరిని తగిన సమయంలో దేవుడు వాడుకునేవాడిగా ఉంటాడు. దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఎప్పుడు నిరాశ చెందేవారంగా మనం ఉండకూడదు, మన దుర్దశ కింద ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ ఆ సమస్య నీకు ఒకవేళ ఈ ఇశ్రాయేలు భవిష్యత్తులో ఉండి ఒక ట్రబుల్ షూట్లో ఉన్నప్పటికీ ఆ దుర్దశను మర్చిపోయేటట్టు దేవుడు చేసి ఏం చేస్తాడండి, దాటిపోయిన పారునీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే పారునీరు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఉంటుంది. అక్కడ ప్రవహించే నీరు అది ఒక్కసారి అక్కడ ఫ్లో అయితే మళ్ళీ ఆ నీరుని మనం పట్టుకోగలమా? లేదు. మన జీవితంలో మన దుర్దశ కూడా అంతే, మన కష్టాలు మన శ్రమలు కూడా అంతే. ఎప్పుడు ఒకేలాగా ఉండు, దేవుడు మనల్ని అవి మర్చిపోయేటట్టు చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే సామ్స్ 138:7, సామ్స్ 138:7, సామ్స్ 138, కీర్తనలు 138. ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించు. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకి నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించదు. కాబట్టి మనం అనేకమైన ఆపదల్లో చిక్కబడి ఉంటాం. దేవుడే మనం బ్రతికిస్తున్నాడు కదా. చాలామంది కదండి, దేవుడు బ్రతికించకపోతే ఈ రోజున మనం సజీవంగా ఇక్కడ ఉండలేమండి, సజీవంగా మనం ఉండలేం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన జీవితంలోనే మనం నమ్మకంగా జీవించాలి. మనం ఇంకా ఉంది, టైం ఇంకా ఉంది అనుకుంటే తెలియదు కదా. మన కళ్ళ ముందు అనేకమైన చూస్తున్నాం కదా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే మన గురించి మరి దేవుని బిడ్డలో ఏ విధంగా సాక్ష్యం చెప్పబడుతుందో మనకు కూడా అలా చెప్పగలిగే స్థితిలో ఈ లోకంలో ఉండాలి. సాక్ష్యం కాదు, దేవుడిలో నమ్మకంగా ఉండడం ద్వారా దేవుడిని నిత్యజీవానికి వెళ్ళాలి కదా. మనం నిత్యజీవానికి వెళ్ళాలి, మళ్ళా నమ్మకంగా ఉండాలి. మనుషులు చాలా ఈజీగా మర్చిపోతారండి. ఇప్పుడు ఏదన్నా ఒక రోజు ఆగిందా, పగలు రాత్రి దినచర్య ఆగిందా, ఎవరి పనులన్నా ఆగినాయా? కానీ చనిపోయిన వ్యక్తి ఈ లోకంలో ఎంత ప్రయాసపడుతూ ఉంటారు వారి కుటుంబం గురించి, పిల్లల గురించి. అయ్యో నన్ను మర్చిపోయారేంటి వీళ్ళు, వీళ్ళ కోసమా ఎంత ప్రయాసపడాలని అనుకోవడానికి ఉందా? వారికి చేసుకున్న మేరేంటంటే కనీసం వారి నిత్య జీవానికి వెళ్ళడానికి ఈ లోకంలో నమ్మకంగా జీవిస్తే వారు నిత్య జీవానికి వెళ్తారు. ఈ లోకంలో నిత్య జీవము భక్తి జీవితానికి పక్కన పెట్టి ఈ లోకం అంతటినీ చుట్టుముట్టి ప్రయాసపడుతూ ఉంటారు కుటుంబాల గురించి. కానీ ఆ కుటుంబమే మర్చిపోతుంది, ఆ కుటుంబమే ఏది ఆపట్లేదే. నేను నీ నిత్య జీవం కలిగిన తండ్రి, నీ నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి నిన్ను ఆశ కలిగి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా దేవుని దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగడం అనేది అంత భాగ్యం అంటే అంత భాగ్యం. మిగిలిన విషయాలన్నీ సెకండరీ, అవన్నీ మనకిచ్చిన మాత్రమే పాత్ర మనం పోషిస్తాం. కానీ ఈ లోకంలో నమ్మకంగా మంచి సాక్ష్యం కలిగి దేవుని బిడ్డగా కొనసాగితే మనకిచ్చిన ఆయుష్, మనకిచ్చిన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంటామా లేదా? దేవుడిని ఎందుకు నమ్మకం కోల్పోతున్నాం? మనం ఎవరి కోసం కోల్పోతున్నాం? ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం? ఎవరి కోసం దేవుడి దగ్గరికి దూరం అయిపోతున్నాం? మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. ఈ రోజున మనతో కలిసిరారు, కానీ దేవుడు మాత్రం నిత్య జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే నేను ఏమనుకున్నాను ఇక్కడ, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను,
నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించదు. చూడండి, మన శత్రువుల కోపం, మన శత్రువు ఉన్నాడండి, ఆయన కోపం నుండి మనం రక్షించుకోగలమా? మన మీద ఎవరన్నా బాగా ఇరిటేషన్గా ఉన్నారు, కోపంగా ఉన్నారు, మనం తప్పు చేసినా చేయకపోయినా వాడు ఏ కారణం ఏదైనప్పటికీ మన మీద కోపంగా ఉన్నారు, వారి నుంచి మనం ఎలా రక్షించుకోగలుగుతాం? వాళ్ళతో సమాధానంగా ఎలా ఉండగలుగుతాం? ఉండలేము. అంత మాత్రమే వారికి సమాధానం రాదు. ఎందుకంటే వారు ఏ కారణంతో అయినా, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నీ మీద కోపంగా ఉన్నారు. కాబట్టి నీ శత్రువు కలిగించే కోపానికి ఏం చేయాలంట? ఎవరు రక్షించాలట? నా శత్రువు కోపం నుండి నన్ను రక్షించుటకి నువ్వు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి. కాబట్టి దేవుడే మన మీద కోపడడానికి సిద్ధమైన వారి నుంచి మనం తప్పించేవాడిగా ఉంటాడండి. మనం అసలు తప్పించుకోలేం, 100% తప్పించుకోలేమండి. 100% వాళ్ళ నుంచి వాళ్ళ ఆగ్రహానికి లోనైపోయే వారిగా ఉంటాం కాకుండా. ఎందుకంటే వాడు నీ మీద కోపంగానే ఉన్నాడు, నిన్ను నష్టపరచాలని, కష్టపరచాలని, నీ మీద ద్వేషంతో, కక్షతో, అసూయతో, ఇంక ఏదైనా కారణం అవ్వచ్చు. నీ మీద కోపంతో ఉన్నాడు, కానీ దేవుని కుడి చేయి చాపి నిన్ను రక్షించేదిగా. ఈ లోకం అంతా అదే నిండిపోయింది. ఉద్యోగాల్లో, కుటుంబాల్లో, బంధువుల్లో, ఇరుగు పొరుగు వారిలో ఎట్టి చూసినటువంటి పరిస్థితులే. అసలు అక్కడ న్యాయం అనేది లేదు. కానీ దేవుని కుడి చెయ్యి నేను రక్షించేదిగా ఉందనే విషయాన్ని ఈ సమయంలో దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో వచనం చూడండి, రోమన్స్ 8:28. నన్ను బైబిల్ తీనేనా, నన్ను రోమన్స్ నేను వాటి దగ్గర వచ్చాను. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. ఏంటన్నా చదువు. రోమన్స్ 8:28 ఏముందంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం. కాబట్టి దేవుని ప్రేమించే వారికట ఆయనే సమకూరుస్తాడు, మనం సమకూర్చుకోలేమండి. ఈ లోకంలో ఎవరిది వారికే నీతి, ఎవరిది వారికే న్యాయం. కానీ దేవుని ప్రేమించే వారికి ఏం చేసినట్టు ఆయన సమస్తమును సమకూర్చి ఆయన సంకల్పం చొప్పున మేలు చేసేవాడు. ఇటువంటి అనుభవాలు ఎవరికి వారికి వ్యక్తులు చిన్నగా ఉంటాయి, కానీ అనుభవించడానికి చాలా పెద్ద విషయాలేనండి. వ్యక్తిగతంగా రుచి చూసి జరిగిన వాళ్ళకి చాలా పెద్ద విషయాలు. కాబట్టి దేవుని ప్రేమిస్తే మన జోక్యంతో ఏ పని కానప్పుడు ఆయన సమస్తంగా సమకూడి ఆయన సంకల్పంలో మనకి ఆయన చేసేవాడిగా ఉన్నాడనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా వచనం చూడండి, 1 Peter 4:12-13. 1 Peter ఆశ్చర్యపడకూడదు. అదండి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమణ గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడబడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. కాబట్టి మనకే కష్టం వచ్చింది అని మీరు ఆశ్చర్యపోవద్దు. నేను గంట చాలాసేపు మాట్లాడారు చాలీస్ గారు. ఏమని మాట్లాడారంటే, మాస్టర్ గారు ఇక్కడ నొప్పి తగ్గట్లేదండి, ఇక్కడ ఎంతకాలం తిరిగాను హాస్పిటల్కి. నేను తిరిగాను, ఆయన ఎంత తిరిగాను నాకు తెలుసు, నేనే వెళ్ళేవాడిని కాబట్టి. మళ్ళీ ఇక్కడికి వచ్చానండి, నాకు ఇలా ఉందంటే పరిస్థితి. ఒక పక్కన పాస్టమ్మ గారు అమ్మగారికి భయంగా బాగోలేదండి, మీరు అటు పరిగెట్టుకు వెళ్ళిపోయారండి. ఇవన్నీ ఇలా ఉన్నాయనుకుంటే చర్చిలో దొంగతనం జరిగిపోయిందండి. ఇవన్నీ ఒకసారి వచ్చేసినాయండి, మహాశ్రమలు. వాస్తవానికి మనకి ఏదైనా నష్టం జరిగితే బాధపడేదానికంటే మందిరంలో పోయినప్పుడు కొంచెం నేను కూడా బాధపడ్డా, ఎందుకు అలా పోయినాయి అనేసి బాధపడ్డా. కానీ ఏం ఆశ్చర్యపోవాల్సిన విషయాలు కాదట. నేను వచ్చి రాగానే మన పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ క్రైమ్ డిపార్ట్మెంట్ రామారావు గారు ఆయన ఉంటారు, ఫోన్ చేసి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, సార్ ఆ వ్యక్తులు ట్రేస్ అవుట్ అయిపోయారు,
ట్రేస్ అవుట్ అయిపోయారట. మరి ట్రేస్ అవుట్ అయితే ఇంకెందుకండి, మా ఏమంటారు మాకు ఇచ్చేది పెట్టేసుకుంటాం. వస్తువులు ఎలా వస్తాయి సార్, వాళ్ళు తాగిడానికో వాళ్ళకున్న చెడు వ్యసనాలకో ఏ పార్టీకి ఆ పార్టీ తీసి ఈ పార్టీకి అమ్మేస్తారు. అలా గడిముడిదాం వాళ్ళని కూడా ట్రేస్ అయిపోయింది, మైకి గడిముడిదాం వాళ్ళని ట్రేస్ అవుట్ అయిపోయింది. వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతా ఊర్లో ఓన్లీ ఇన్వర్టర్లో, ఫ్రిడ్జ్లో, ఏసీలో దొబ్బుతారు వాళ్ళు, ఇంకేం దొబ్బడం. చూడండి ఏం పట్టుకెళ్ళదండి. వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ అట, అందులో ఎక్స్పర్ట్స్. ఆల్రెడీ ఊర్లో సగం దొబ్బేటప్పటికి ఆల్రెడీ వాళ్ళని జైల్లో పెట్టారు. ఇద్దరే మన వీడియో కెమెరా, సీసీ కెమెరాలు కూడా ఇద్దరే పడ్డారు. ఆ ఇద్దరే ఆ ఊరోళ్ళే, అందరికీ తెలిసిన వాళ్ళే, మళ్ళీ ఎక్స్పర్ట్ వర్కర్స్ అంతా చేస్తే జైల్లో కూడా పెట్టారండి లాస్ట్ ఇయర్. వాళ్ళకి ఇలా ఏంటో సీసీ కెమెరా ట్రేస్ అవుట్ చేస్తారు. కానీ ఆయన అనేది ఏంటంటే పోయిన వాళ్ళు అలాకున్న చెడు అలవాట్లను బట్టి త్రాగుడు, ఈ మధ్యన గంజాయి బ్యాచ్ ఎక్కువైంది కదా, అలాంటి అలవాట్లకు బానిసలు అయిపోయి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ పీకేసి అమ్మేసుకుంటారు. వాళ్ళ దగ్గర నయ్యా పైసా కానీ ఉండదు. మనం తీసుకొచ్చి లోపల పెట్టి భోజనం పడడం మాకు దండగా అన్నట్టు అలానే ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగింది, ఇంకో జరిగింది. నేను మొన్నటి దాకా దొరుకుతాయి అనుకున్నాయి, ఇప్పుడు దొరకమని నాకు అర్థమైపోయింది. పెద్ద గోల్డ్ దొరికిన వాళ్ళకే దొరకట్లేదు, ఇంకేం దొరుకుతాయి అనేటికి. సర్లే అమ్మయ్య కనుబట్టి 20,000 పెట్టి కొనాలి. వాళ్ళు ఇంకోటి చెప్పారు, సార్ దానికి ఐరన్ డోరు, సేఫ్టీ డోర్స్ వేయించండి, ఏసీలకి ఐరన్ గ్రిల్ పెట్టించండి. ఏదో పెద్ద 10,000, ఇదో 20,000 సీసీ కెమెరాలు, ఈ 5,000 బడ్జెట్ అయితే మనం భద్రపరచుకోవాలంటే ఉన్నంతలో భద్రపరచుకోవాలి కదా అని చెప్పినప్పుడు నాకు అనిపించింది, సర్లే ఎన్ని దొంగతనాలు చేసినా మందిరంలో దొంగతనం చేసినప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? లేకపోతే వాళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యం. దొంగతనం చేయకపోతే ప్రభు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, ప్రభువ వాళ్ళకి మందిరం అనేది వాళ్ళకి జ్ఞానం లేకుండా ఉండిపోయింది, ప్రభువ వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, ప్రభువ. మరి దమస్క మార్గంలో క్రైస్తవులను చంపుతున్న అపోస్తలుడైన సౌలు గారిని యేసయ్య దర్శించినప్పుడు అతను ఏమయ్యాడండి, హతసాక్షయ్యేంతగా దేవుని సేవ చేస్తాడు. చప్పటిపురం సుధాకర్ గారు దొంగ, ఆయన పెద్ద సేవకుడు. ఆయన నేను అనుకున్నాను, నేను ఇది తెలిసిన తర్వాత అనుకున్నాను, పోనీ ఇది ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. పోనీ మందిరానికి వచ్చి ఒకసారి లోపలికి వచ్చాడు, దేవుడు మన ప్రార్థన అలిగించి వాళ్ళని దర్శిస్తే వాళ్ళ దొంగతనాలు ఆపేసి మంచి మనుషులుగా మారాలి. దేవుని నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి. నిజంగా మనందరం భారంగా ప్రార్థన చేయడం సంతోషమే కదా. మనం కొంచెం ఫినాన్షియల్గా నష్టపోయాం. ఎన్నో సువార్త పత్రికలు పంచుతూ ఉంటామండి మేము. అందులో ఒక 1000లో 990 కింద పడేస్తూ ఉంటారు. 10 మంది తీసుకున్నాం, అందులో ఒకరిని చదివి ఒక ఆత్మని రక్షించబడుతుందనే మేము సువార్త పత్రికలు మా కళ్ళ ముందు పడేస్తున్నా పంచుతూ ఉంటాం, మా కళ్ళ ముందు చింపేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా అసలు భారం కలిగి ప్రార్థన చేస్తే మరి దేవుళ్ళకి రాగలిగితే సంతోషమే. మనందరం ప్రార్థన చేద్దాం. కాబట్టి కొన్ని విషయాలకి బాధపడినప్పటికీ అది ఆశ్చర్యకరమైన సంగతులుగా మనం ఆశ్చర్యపడకూడదట. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలుగారైనంతగా దేవునికి వచ్చిన శ్రమలతో పోలిస్తే మన శ్రమలు ఏ పాటువండి. తప్పు చేస్తే బాధపడ మళ్ళీ ఎవరైనా తిట్టినా పర్లేదు. యేసయ్య నీతిమంతుడే అండి, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు. మరి ఆ శ్రమలలో మన ఏ శ్రమలు కదండి, నథింగ్ అసలు. కాబట్టి ఆయన శ్రమలలో మనం పాలువారం అయితే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఇంకా చివరి కూడా చూడండి, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనడగా అతడు ఇలాగ నాతో చెప్పాడు, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉడుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. చూసారండి, ఎక్కడి నుంచి వచ్చారండి పరలోకానికి? వాళ్ళు మహాశ్రమల నుంచి వచ్చారు. కంఫర్ట్ జోన్ నుంచి ఎవరు ఏ మాట అనకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళు కాదండి, మహాశ్రమల నుంచి వచ్చారట. కానీ వారు దేవుని దగ్గరికి ఎలా వచ్చారంట? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకోండి. అంటే యేసయ్య కార్చిన సిలువ రక్తంలో తమ హృదయాన్ని ఉతుక్కొని తెలుపు చేసుకొని దేవుని సన్నిధిలోకి రాగలిగారు. మరి ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలు కూడా ఎవరి ద్వారానే కాదు, మనుషుల ద్వారానే. మనిషి ద్వారానే శ్రమ. ఒక చెట్టుకి శ్రమ రావట్లేదు, మనిషి ద్వారానే శ్రమ. ఆ మహా శ్రమల నుండి కూడా ఏంటంటే
యేసు గొర్రెపిల్ల రక్తంలో కడగబడి దేవుని దగ్గరికి రాగలిగారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా రాగలిగాం. 21:4 చూడండి. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము. అంటే మన కన్నులకు కార్చే ప్రతి బాష్ప బిందువును ఎవరు తుడుస్తారండి? నేను గురించి ఏడుస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఏడుస్తున్నాడు కదా అనేసి దేవుడు తుడుతాడు అనుకోకండి. మన కోరికలన్నీ గురించి ఏడుస్తూ ఉండంటే ఏం తీర్చడు ఆయన కదండి. మన ఈ లోకంలో నీతిగా జీవించినప్పుడు, విశ్వాసంతో జీవించినప్పుడు వచ్చే శ్రమల గురించి మనం కన్నీటి బిందువులు కాలిస్తే దేవుడు తుడిచివేసేవాడుగా ఉన్నాడు. మనకు కావాల్సిన అవసరాలన్నింటి గురించి ఏడుస్తూ ఉంటే ఏడుపు కొట్టు మొక్కలో ఉండిపోతాం. అలాగా జీవితకాలం ఏడుస్తూ ఉండడమే. నీ కోరిక నెరవేరదు, నువ్వు ఏడుస్తూ ఉండడం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా దేవుని బిడ్డగా జీవించడానికే మనం ఉండాలి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటండి? Psalms 35 ఏమని చెప్పింది? అది ఈ రోజున మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన కోపం కేవలం ఒక నిమిషం మాత్రమే ఉండాలి. దేవుని బిడ్డగా ఒక నిమిషం మాత్రమే ఉండాలి. ప్రేమ, జాలి, దయ అనేది ఆయన బిడ్డగా జీవితకాలము, ఆయుష్కాలము ఉండేదిగా ఉండాలి. దానికి మించి ఏది ఉన్నా నువ్వు దేవుని బిడ్డగా ఉండలేకపోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన లక్షణాల్లోనే ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఈ సమయంలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మాస్టర్ గారు ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత బ్రదర్ రాంబాబు గారు ఆరాధన చేసి యూత్కి వెళ్తారు. చూపించును కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును.